హలో అండి, వెల్కమ్ టు తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ. ఈ వీడియోలో రీజనింగ్ క్రాష్ కోర్స్కి సంబంధించి 21st వీడియో చూస్తున్నామండి. అవుట్ ఆఫ్ 25 వీడియోస్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద లాస్ట్ ఇన్ పజిల్స్ అండి. పజిల్స్లో లాస్ట్ టైప్ ఇది. ఏది ఏజ్ బేస్డ్ పజిల్ అండి. ఏజ్ బేస్డ్ పజిల్ ఎగ్జామ్లో చాలా ఛాన్సెస్ ఉన్నాయి వచ్చేవి. కంపల్సరీగా ఇది ప్రాక్టీస్ చేయాలి మీరు. చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పటిదాకా మనం ఏమేమి కవర్ చేసినామండి? సీటింగ్ అరేంజ్మెంట్లో 10 టైప్స్ అయిపోయినాయి. లీనియర్ నార్త్, లీనియర్ సౌత్. లీనియర్ నార్త్లో 2 వేరియబుల్స్. నార్త్ చేస్తే సౌత్ చేసినట్టే అండి, జస్ట్ డైరెక్షన్ అనేది కింద ఉంటుంది అంతే. మళ్ళీ ఏం చూసినాం? ప్యారలల్ టు ఈచ్ అదర్ చూసినాం. సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ చూసినాం. సర్క్యులర్లో ఫేసింగ్ అవుట్వర్డ్ ఇన్వర్డ్ చూసినాం. స్క్వేర్లో అవుట్వర్డ్ ఇన్వర్డ్, ఇన్వర్డ్ అవుట్వర్డ్ రెండు కలిపి చూసినాం. ఈ స్క్వేర్లో చేస్తే రెక్టాంగిల్ చేసినట్టే అండి. స్క్వేర్ చేస్తే రెక్టాంగిల్ చేసినట్టే కాబట్టి స్క్వేర్ ఒకటే దాంట్లో చెప్తున్నా. రెక్టాంగిల్ కూడా సేమ్ ఉంటుంది స్క్వేర్ లాగానే, అది సెపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఇన్వర్డ్ అవుట్వర్డ్ పెట్టినా కాబట్టి ఈ సర్కిల్లో కూడా ఇన్వర్డ్ అవుట్వర్డ్ మీకు ఈజీ అయిపోతుందండి. ఇది స్క్వేర్లో ఇన్వర్డ్ అవుట్వర్డ్ నేర్చుకుంటే. నెక్స్ట్ పజిల్లో ఏం చూసుకున్నాం మనం? ఇవన్నీ బాక్స్ స్పేస్ పజిల్, బాక్స్ స్పేస్ పజిల్ విత్ వేరియబుల్ చూసినాం. ఫ్లోర్ పజిల్ చూసినాం. డే పజిల్, మంత్ బేస్డ్, మంత్ అండ్ డే కలిపి చూసినాం. ఇయర్ బేస్డ్ చూసినాం. ఫ్లాట్ అండ్ ఫ్లోర్ చూసినాం. ప్రొఫెషనల్ బేస్డ్ చూసినాం. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ చూసినాం. లాస్ట్ టైప్ ఏదండి మనది? ఏజ్ బేస్డ్ పజిల్స్. ఇప్పుడు ఏజ్ బేస్డ్ పజిల్స్ అనేది చూద్దాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో కంపల్సరీ ఇట్లాంటి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, ఇది స్కిప్ చేయొద్దు. దీని తర్వాత సిలాజిజమ్స్ అన్ని టైప్స్ విత్ ఎక్సెప్షన్ కేసెస్ కూడా ఉంటాయి దీంట్లో. ఇన్ఈక్వాలిటీస్ అన్ని టైప్స్ విత్ ఎక్సెప్షన్ కేసెస్. కోడింగ్, డీకోడింగ్, మెషిన్ అవుట్పుట్, ఇన్పుట్ అవన్నీ చూద్దామండి నెక్స్ట్ వీడియోస్లో. పజిల్లో ఇది లాస్ట్. ఇంకోటి, ఈ కోర్స్ గురించి ఎవరికైనా తెలియకపోతే ఈ కోర్స్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి ఈ వాట్సాప్ నెంబర్కి. కంప్లీట్ క్రెడిట్ కోఆపరేటివ్స్ పైన, ఫైనాన్షియల్ అవేర్నెస్ పైన కోర్స్ ఉందండి. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నా ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇందులో ఏమేమి కవర్ అయితే? క్రెడిట్ కోఆపరేటివ్స్ 15 వీడియోస్ ఉన్నాయండి. యాక్చువల్గా క్రెడిట్ కోఆపరేటివ్స్కి ఎన్ని మార్క్స్? 10 మార్క్స్. ఫైనాన్షియల్ అవేర్నెస్కి 30 మార్క్స్ కదా. ఈ 10 మార్క్స్ కంపల్సరీ దీంట్లో నుంచి వస్తాయండి. 15 వీడియోస్ ప్లస్ పీడిఎఫ్ లెక్చర్స్. క్రెడిట్ కోఆపరేటివ్స్ పైన 760 ఎంసీక్యూస్ చేసిన పీడిఎఫ్స్. ఈ 10 క్వశ్చన్స్ అనేది 760 నుంచే ఫ్రేమ్ అయ్యి వస్తాయండి. మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటే 15 వీడియోస్ కూడా చూడాలి కంపల్సరీ. డైరెక్ట్ నేను 760 ఎంసీక్యూస్ అవుతా అంటే కాదు. క్వశ్చన్ ఒకవేళ తిప్పి వచ్చినా మీ వీడియోస్ చూస్తే కంప్లీట్గా మీకు క్లియర్ అయిపోతుంది. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్రెడిట్ కోఆపరేటివ్స్ అండి. వీడియో లెక్చర్స్ ప్లస్ పీడిఎఫ్ కూడా ఉంది. ఫైనాన్షియల్ అవేర్నెస్లో 50+ వీడియో లెక్చర్స్ ఉన్నాయి అలాంగ్ విత్ పీడిఎఫ్స్. దీంతో పాటు మీకు ప్రాక్టీస్కి 1000+ ఎంసీక్యూస్ పెట్టినా అండి పీడిఎఫ్తో పాటు. కరెంట్ అఫైర్స్లో లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అండి. దీంట్లో ఏమేమి కవర్ అవుతుంది? కరెంట్ అఫైర్స్ ప్లస్ బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయండి. దిస్ ఈజ్ మెయిన్లీ ఇంపార్టెంట్ ఫర్ దేనికి? బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ ఏదైనా మెయిన్స్ ఎగ్జామ్కి ఉంటుంది కదా, బ్యాంకింగ్ రిలేటెడ్ అన్ని ఎగ్జామ్స్కి ఇది యూజ్ అవుతుందండి మెయిన్గా. ఓకేనా. కరెంట్ అఫైర్స్ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ మాత్రం మెయిన్గా బ్యాంకింగ్ మెయిన్స్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. కంప్లీట్ 6 మంత్స్ ప్రొవైడ్ చేసిన అండి. 299 రూపీస్ మాత్రమే. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పైన కనిపిస్తున్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి, ఎన్రోల్ చేసుకోండి. ఇప్పుడు పజిల్ అనేది చూద్దామండి. లాస్ట్ మోడల్ పజిల్ ఇది. ఏమని చెప్తుండు? 8 పర్సన్స్ ఉన్నారంట. CDEFGHIJ 8 పర్సన్స్ ఉన్నారంట. వేర్ బోర్న్ ఆన్ 28th August. అందరూ ఒకటే రోజు పుట్టిరు, కానీ డిఫరెంట్ ఇయర్స్లో పుట్టిరు. ఓకేనా. వీళ్ళందరూ ఒకటే రోజు 28th August రోజే పుట్టిరు, కానీ డిఫరెంట్ ఇయర్స్లో. 1972లో ఒకళ్ళు, 75, 78, 82, 87, 88, 96, 97 ఇట్లా డిఫరెంట్ ఇయర్స్లో పుట్టిరు. నాట్ నెసెసరీలీ సేమ్ ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ద ఏజ్ ఈజ్ బేస్డ్ ఆన్ 28th August 2020 అండి. ఇది చాలా ఇంపార్టెంట్. దీంతోనే మనకి ఏం చేయాలో తెలుస్తుంది. ఎగ్జామ్లో ఒక డేట్ ఇస్తాడు, కట్ ఆఫ్ డేట్. మీకు అప్లికేషన్ ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చింది కదా, సో దీన్ని కూడా ఏం చేస్తాడు? ఒక కట్ ఆఫ్ డేట్ అనేది ఇస్తాడు. ఈ కట్ ఆఫ్ ఇయర్తోనే మనం ఈ క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం. ఓకేనా. ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఏం చెప్పిండు? 8 పర్సన్స్ అన్నాడు కదా, డిఫరెంట్ ఇయర్స్ అన్నాడు. సో మనం డిఫరెంట్ ఇయర్స్ రాసుకుందాం. 1972, 1975, 1978, 1982, 1987, 1989, 1996, ఇంకోటి 1997 అండి. ఓకేనా. ఇక్కడ ఏం చెప్తుండు? బేస్ ఇయర్ ఏది? 2020 అంటుండు. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే, మీకు ఏం చెప్పినా ఇట్లాంటి పజిల్ అని కనిపించగానే అది డే బేస్డ్ పజిల్ అయినా, మంత్ బేస్డ్ పజిల్ అయినా, ఇయర్ బేస్డ్ పజిల్ అయినా, ఫ్లోర్ బేస్డ్ పజిల్ అయినా, ఫ్లాట్ బేస్డ్ పజిల్ అయినా,
ఎటువంటి పజిల్ అయినా మీరు ఏం చేయాలా, అడ్డంగా గీతలు కొట్టుకోండి ఫస్ట్, దాని తర్వాత నిలువ గీతలు కొట్టుకోండి. ఇక్కడ ఏమైపోతుందంటే ఇక్కడ 4 పాసిబిలిటీలు వచ్చేసినాయి మీకు, 1 2 3 4. ఈ 4 పాసిబిలిటీస్లోనే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మీరు ఒకటే తీసుకుంటా, ఒకటే లైన్ తీసుకుంటా, దీంట్లోనే ఇప్పుడు ABCD ఇట్లా అరేంజ్మెంట్ వస్తే దీంట్లోనే ఇట్లా కట్ చేసుకుంటూ రాస్తా, ఇట్లా కట్ చేసుకుంటూ రాస్తా అంటే కన్ఫ్యూజన్ చాలా ఉంటుందండి. మీకు ఆ కన్ఫ్యూజన్ ఉండద్దు, క్లారిటీ ఉండాలంటే ఫస్ట్ 5 to 10 seconds ఇన్వెస్ట్ చేసి మీరు ఫస్ట్ ఈ డయాగ్రామ్ అనేది వేసుకోండి పజిల్కి. డే ఉంటే ఏం చేయాలా, ఇక్కడ జస్ట్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. మంత్ అయితే జనవరి, ఫిబ్రవరి వాడు ఇస్తాడు, దేంతో స్టార్ట్ అవుతుందో ఇస్తాడు, అది కూడా చూసుకోవాలా. మండేతో స్టార్ట్ అవుతుందా ఇస్తాడు, లేకపోతే సండేతో స్టార్ట్ అవుతుందా ఇస్తాడు. అది క్వశ్చన్ చూసినాకనే ఇక్కడ పెట్టాలి డాటా. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అట్లుంటుంది. ఇయర్ ఇప్పుడు మన ఇయర్ బేస్డ్ చూస్తున్నాం కదా, ఒకవేళ ఇది ఇయర్ బేస్డ్ పజిల్ అండి, ఇది ఇయర్ బేస్డ్ పజిల్ ప్లస్ ఏజ్ బేస్డ్ పజిల్, రెండు కలిపి ఉన్నాయి, ఇయర్ ప్లస్ ఏజ్ బేస్డ్. ఓకేనా, ఇది ఎట్లా చేయాలో చూద్దాం. మీకు ఏం చెప్పినా ఫస్ట్ గీతలు కొట్టుకోండి అడ్డంగా, 1 2 3 4 5 6 7 8. ఓకేనా, పైనుంచి నిలువ కూడా గీతలు కొట్టుకుందాం. ఎన్ని, 3, 1 2 3. ఎన్ని పాసిబిలిటీస్ వచ్చేసినాయి మనకి, 1 2 3 4 పాసిబిలిటీస్ వచ్చేసినాయి. ఓకేనా, ఇప్పుడు ఈజీ అయిపోతుందండి. ఎన్ని పాసిబిలిటీస్ మీరు ఎక్కువ తీసుకుంటే అంత ఎగ్జామ్లో ఈజీగా మీకు సొల్యూషన్ అనేది వస్తుంది, అరేంజ్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, మర్చిపోకండి ఇది. నెక్స్ట్ ఏమవుతున్న క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలా, బేస్ ఇయర్ 2020 ఇచ్చింది కదా, మనం ఏం చేద్దామంటే ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు, ఏజ్ బేస్డ్ క్వశ్చన్ వచ్చినప్పుడు దీనికి ఎన్ని ఇయర్స్ రాసుకోవాలి. 1972 ఉన్న వాళ్ళకి ఎన్ని ఇయర్స్, ఇప్పుడు 78 ఉన్న వాళ్ళకి ఎన్ని ఇయర్స్ రాసుకుందాం. 1972లో పుట్టినోడికి 2020లో ఎన్ని ఇయర్స్ ఉంటాయి, ఇక్కడ 20 ఇయర్స్ వచ్చినాయి, ఇక్కడ 28, మొత్తం 48 ఇయర్స్ అండి. ఈయనకి 48 ఇయర్స్ ఉంటాయి. ఇది ఒకటి చేస్తే సరిపోతుంది మనకి. దాని తర్వాత ఏంది, మైనస్ చేసుకుంటూ పోవాలా. ఏజ్ అనేది తగ్గుతుంది కాబట్టి, టాప్ టు బాటమ్ తగ్గుతుంది కాబట్టి ఏం చేయాలా, 72 నుంచి 75 ఎన్ని ఇయర్స్ అంటే 3 ఇయర్స్ గ్యాప్ కదా, దీంట్లో 3 ఇయర్స్ మైనస్ చేయండి, 45 ఇయర్స్ ఇతనికి. ఓకేనా, ఇక్కడ ఏం చేయండి, 3 ఇయర్స్ మళ్ళీ గ్యాప్ వచ్చింది, సో 42 ఇయర్స్ ఇతనికి. ఇక్కడ 4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, 38 ఇతనికి. ఇక్కడ 5 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, 5 ఇయర్స్ అంటే 33 ఇతనికి. ఇక్కడ ఏం చేద్దాం, 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, 31. ఇక్కడ ఎన్ని ఇయర్స్, 7 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, 7 ఇయర్స్ అంటే 24 ఇయర్స్ అండి. 31 - 7 24 ఇయర్స్. ఇక్కడ 1 ఇయర్ గ్యాప్ వచ్చింది, 23 ఇయర్స్. సో ఇట్లాంటి ఏజ్ బేస్డ్ పజిల్లో మీరు ఇది అరేంజ్మెంట్ చేసుకున్నాక ఆ కట్ ఆఫ్ డేట్ ఇస్తాడు కదా, 2020, ఈ కేసులో 2020 ఇచ్చాను. ఏదైనా ఇయర్స్ 2025 కూడా ఇవ్వచ్చు. అప్పుడు ఈ 2025కి బేస్ చేసుకొని వీళ్ళకి ఎన్ని ఇయర్సో మనం ఫస్ట్ రాసుకోవాలా, దీన్ని బట్టే సొల్యూషన్ అనేది ఉంటుంది. చూద్దాం ఇప్పుడు క్వశ్చన్ అనేది స్టార్ట్ చేద్దాం. మోర్ దాన్ 2 persons were born between H and J అంట. మోర్ దాన్ 2 persons were born between H and J. H and J మధ్యలో మోర్ దాన్ 2 persons ఉన్నారంట. ఇప్పుడు చూద్దామండి, J whose age is the multiple of 11 అంటుండు. H and J మధ్యలో మోర్ దాన్ 2 persons ఉన్నారు అంటే మినిమం 2 కాదు, మినిమం 3 ఉండాలి. 3 ఉండాలా, 3+ ఉండాలి కదా. మోర్ దాన్ 2 persons were born అంటుండు. మళ్ళీ ఏమంటుండు, J whose age, హూ అన్నా విచ్ అన్నా దాని ముందున్న అక్షరానికి వర్తిస్తుందండి. ఓకేనా, జేస్ ఏజ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 11 అంటుండు. జే మల్టిపుల్ ఆఫ్ 11 ఎవరికి ఉంది ఇక్కడ ఏజ్, 48 మల్టిపుల్ ఆఫ్ 11 కాదు, 45 కాదు, 42 కాదు, 38 ఉందా కాదు, 33 ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 11 అండి. 11 3 ఈజ్ 33 కదా, సో ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా చూద్దాం, 31 11 మల్టిపులా కాదు, 24 11 మల్టిపులా కాదు, 23 కాదు. సో ఏం చేద్దాం, ఇక్కడ జే పెట్టేద్దాం. ఇక్కడ జే పెట్టేసి ఇంకేం చేయొచ్చు మనం, ఇక్కడ ఏమంటుండు, హెచ్ అండ్ జేకి మోర్ దాన్ 2 persons were born between హెచ్ అండ్ జే అంటుండు. అంటే 2 persons పెట్టలేము. ఇక్కడ కింద చూసుకుంటే అరేంజ్మెంట్లో 1 2 ఇక్కడ హెచ్ వస్తుంది, కానీ ఏమంటుండు మోర్ దాన్ 2 persons ఉండాలంటుండు. ఇక్కడ పెట్టుకుంటే 2 persons వస్తుంది, సో కింద రాదనమాట హెచ్. మనం ఏం చేద్దాం, 1 2 3 ఇక్కడ హెచ్ పెట్టుకుందామండి. ఓకేనా, ఇక్కడ హెచ్ అనేది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఇందులో కూడా ఇంకోటి తీసుకుందాం మనం, ఇంకోటి పాసిబిలిటీ తీసుకుందాం సేఫ్ సైడ్కి. ఇది తర్వాత యూజ్ చేద్దాం, ఒకవేళ అవసరం పడితే యూజ్ చేద్దాం, లేకపోతే లేదు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ దాకా అయిపోయింది కదా. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ జే అండ్ జీ ఈజ్ 9 అంట. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ జే అండ్ జీ ఈజ్ 9 అంటే జే మైనస్ జీ చేస్తే 9 ఇయర్స్ రావాలి. ఇది ఏ కేసులో సెట్ అవుతుంది చూద్దాం. జేకి ఎన్ని ఇయర్స్ అండి, 33 ఇయర్స్ కదా. ఒకవేళ ఇది ఇటు పంపిస్తే 9 మైనస్ చేస్తే ఇది జే అయినా జీ అయినా ఇట్లనే అండి. ఇక్కడ 33 ఇయర్స్ ఉందనుకోండి, 33 - 9 వస్తుంది. -9 వస్తే ఏమవుతుంది, 33 - 9 ఎంత, 24. జీకి ఎన్ని ఇయర్స్ ఉండాలా,
జీకి 24 ఇయర్స్ ఉండాలి. ఒక కేసులో 24 ఇయర్స్ ఉండాలి. ఇంకో కేసులో ఏమవుతుంది, ఇటు 9 ఇటు పైన కూడా ఉండొచ్చు కదా డిఫరెన్స్. మీకు క్లియర్గా చెప్తా, ఇదంతా వదిలేసేయండి. ఇప్పుడు నా ఏజ్ జే అనుకోండి, నాకు 33 ఇయర్స్. ఇంకా ఇద్దరు ఉన్నారు, నా ఏజ్ కన్నా 9 ఇయర్స్ పెద్ద ఉన్నారు, నా ఏజ్ కన్నా 9 ఇయర్స్ చిన్న ఉన్నారు కదా. ఇప్పుడు ఈ కేసులో 9 ఇయర్స్ పెద్ద ఎక్కడ వస్తుంది, 33 + 9 ఎంత 42 కదా. ఈ 42 ఏజ్ దగ్గర ఒకళ్ళు ఉంటారు. ఎవరు ఉంటారు, జీ ఉంటారు కదా. ఈ కేసులో జీ ఇక్కడ నాకైనా చిన్నగా ఉంటే, నాకు 33 ఇయర్స్, నా జే నేను 33 ఇయర్స్ ఉన్నా, నాకైనా చిన్న ఇక్కడ 24 ఇయర్స్ చిన్న, 33 - 9 ఎంత 24. సో జీ ఇక్కడ కూడా వస్తాడు. సో 2 పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయండి. జీ ఇక్కడన్నా వస్తాడు, జీ ఇక్కడన్నా వస్తాడు. 42 ఇయర్స్ కన్నా 24 ఇయర్స్ కన్నా వస్తాడు. అంటే డిఫరెన్స్ అనేది చూసుకోవాలి. జేకి 9 ఇయర్స్ పెద్ద, జేకి 9 ఇయర్స్ చిన్న. రెండు కేసులు వచ్చింది. డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ జే అండ్ జీ ఈజ్ 9 ఇయర్స్. పెద్ద ఉండొచ్చు, చిన్న ఉండొచ్చు. సో రెండు అరేంజ్మెంట్స్ చేసేసినాం మనం. ఇక్కడ దాకా అయిపోయింది. క్లియర్ కదా. నెక్స్ట్, ఐ వాజ్ బోర్న్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎఫ్ అంట. ఎఫ్ అనేటోడు, ఐ అనేటోడు ఎఫ్కి ఇమీడియట్లీ తర్వాత పుట్టిండు. ఒక నిమిషం. ఎఫ్ అనే వ్యక్తి ఐ అనే వ్యక్తి ఎఫ్ ఇమీడియట్లీ తర్వాత పుట్టిండు. మళ్ళీ ఏమంటుండు, ఎఫ్ హూ అని యూజ్ చేశారు. హూ అంటే ఏంది, దాని ముందున్న వ్యక్తి. హూ అని వదిలేసి అప్పుడు ఏం చేయాలి, ఎఫ్ వాజ్ నాట్ బోర్న్ ఇన్ అన్ ఈవెన్ నంబర్డ్ ఇయర్ అని చదవాలి. హూ అనేది వదిలేసి ఇక్కడ ఎఫ్ అనుకోవాలి. ఎఫ్ వాజ్ నాట్ బోర్న్ ఇన్ అన్ ఈవెన్ నంబర్ ఇయర్ అంటుంది. అంటే ఎఫ్ అనేది ఈవెన్ నెంబర్ ఇయర్లో ఉండదు. ఎఫ్ ఎక్కడ ఉండాలా, ఆడ్ నెంబర్ ఇయర్లో ఉండాలి. సో గ్యాప్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ పర్సన్ బోర్న్ ఇది కదా, ఐ వాజ్ బోర్న్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎఫ్. సో మనకి ఏంది, 2 గ్యాప్ ఉండాలండి పజిల్లో. సిటీ అరేంజ్మెంట్లో 2 గ్యాప్స్ కంటిన్యూస్ ఉండాలి. ఇక్కడ ఉందా 2 గ్యాప్స్, ఇక్కడ పెట్టలేము. ఎఫ్ పెడితే ఐ ఉండాలి, జీ ఉంది లేదు. ఇక్కడ పెట్టొచ్చండి, ఇక్కడ పెట్టొచ్చు, ఇక్కడ పెట్టొచ్చు. ఎఫ్ ఇక్కడ పెడితే ఐ ఇక్కడ వస్తుంది కదా. ఎఫ్ ఇక్కడ పెడితే ఐ ఇక్కడ వస్తుంది. నేను చూపిస్తా చిన్నగా. ఎఫ్ ఇక్కడ పెట్టినాం అనుకోండి, ఐ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. మళ్ళీ ఏమంటుండో, ఎఫ్ వాజ్ నాట్ బోర్న్ ఇన్ ద ఈవెన్ నెంబర్ ఇయర్. ఇది ఎఫ్ ఎక్కడ పుట్టింది, ఆడ్ నెంబర్ ఇయర్లో పుట్టింది, 89లో. సో ఇది పాసిబులే. ఎఫ్ ఇక్కడ పెట్టినాం అనుకోండి, ఒకవేళ ఐ ఇక్కడ వస్తుంది, కానీ ఇక్కడ ఏమైపోతుంది, ఎఫ్ అనేది ఈవెన్ నెంబర్ ఇయర్లో ఉంది. సో ఈ అరేంజ్మెంట్ అనేది తప్పు అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ ఇది ఫిక్స్ అయిపోయింది. ఈ డయాగ్రామ్లో చూద్దాం. ఒకవేళ ఎఫ్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఐ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది కదా. ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఒకవేళ ఎఫ్ ఇక్కడ తీసుకుంటే ఐ ఎక్కడ రావాలి, ఇక్కడ వస్తుంది, కానీ ఎఫ్ ఈవెన్ నెంబర్ ఇయర్లో ఉంది. ఇక్కడ 78లో పుట్టింది, కానీ ఎగ్జామినర్ ఏమన్నాడు, ఎఫ్ ఈవెన్ నెంబర్ ఇయర్లో లేదని చెప్తుండు, ఆడ్ నెంబర్ ఇయర్లోనే ఉండాలని చెప్తుండు. సో ఈ పాసిబిలిటీ అనేది తప్పు అయిపోయింది. సో ఇక్కడ దాకా మనకు 2 పాసిబిలిటీస్ అనేది రన్ అవుతున్నాయి. ఇంకా ఇక్కడ దాకా అయిపోయింది కదా, క్లియర్ కదా. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బోర్న్ బిఫోర్ సి, సికి ముందు ఎంతమంది అయితే ఉన్నారో, ఈజ్ 1 లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బోర్న్ ఆఫ్టర్ సి. అంటే దీని మీనింగ్ ఏంది, ఇప్పుడు సి ముంగట 2 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, సి తర్వాత 3 మెంబర్స్ ఉండాలి. అది దాని మీనింగ్. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బోర్న్ బిఫోర్ సి ఈజ్ 1 లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ బోర్న్ ఆఫ్టర్ సి. అంటే ఈ కేసులో ఏం చేద్దాం, మనం సిని ఇక్కడ పెడదామండి. సిని ఇక్కడ పెడితే ముందు ఎంతమంది ఉన్నారు, 1 2 3. ముందు 3 మెంబర్స్ పుట్టారు. సి తర్వాత ఎంతమంది ఉండాలి, 1 2 3 4 ఉండాలి. 1 2 3 4. సో ఈ పాసిబిలిటీ అనేది ఇక్కడ కరెక్ట్ అయింది. దీంట్లో చూద్దాం. దీంట్లో సి ఇక్కడ పెట్టుకుంటే సి ముంగట ఎంతమంది పుట్టారు, 1 2 3. సి తర్వాత ఎంతమంది పుట్టాలా, 4 పుట్టాలా, 1 2 3 4. సో ఈ పాసిబిలిటీ కూడా కరెక్ట్ అయింది. ఇక్కడ దాకా రెండు ఇంకా నడుస్తున్నాయి. అర్థమైంది కదా. నెక్స్ట్, ఎట్ మోస్ట్ 3 పర్సన్స్ వర్ బోర్న్ బిట్వీన్ డి అండ్ ఈ అంట. ఎట్ మోస్ట్ అంటే డి అండ్ ఈ మధ్యలో ఎవరు లేకుండా కూడా ఉండొచ్చు, 1 పర్సన్ ఉండొచ్చు, 2 పర్సన్స్ ఉండొచ్చు, 3 పర్సన్స్ ఉండొచ్చు. ఎట్ మోస్ట్ 3. 4 పర్సన్స్ ఉండొద్దండి. 4 పర్సన్స్ అనేది ఉండద్దు. ఒక నిమిషం. 4 పర్సన్స్ అనేది ఉండద్దు. ఈ కేసులో చూసుకుంటే మనకు డి ఎక్కడ, ఇది ఇంకోటి ఇచ్చింది చూడండి, హూ అంటుండో దేనికి, ఈ అండ్ హూ అంటే ఎవరండి, ఈ వాజ్ బోర్న్ ఆఫ్టర్ డి. ఈ ఎక్కడ పుట్టిండో, డి తర్వాత పుట్టిండు ఈ. సో డి పైన ఉంటాడు, ఈ కింద ఉంటాడు. ఈ గ్యాప్లో ఫిల్ చేద్దాం. డి ఇక్కడ వస్తుంది, ఈ ఇక్కడ వస్తుంది కదా. ఇందులో ఎక్కడ వస్తుంది, డి ఇక్కడ వస్తుంది, ఈ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మొత్తం 2 వచ్చేసినాయి కదా. దీంతో ఎట్మోస్ట్ అనే సెంటెన్స్తోని మన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఏమంటుండు, ఎట్మోస్ట్ 3 పర్సన్స్ వర్ బోర్న్ బిట్వీన్ డి అండ్ ఈ. డి అండ్ ఈ మధ్యలో 3 కంటే ఎక్కువ గ్యాప్ ఉండద్దు. ఎవరు లేకపోయినా పర్లేదు, 1 ఉన్నా ఓకే, 2 ఉన్నా ఓకే. ఎట్మోస్ట్ అంటే 3.
ఎట్ మోస్ట్ అంటే లాస్ట్ అనమాట, మ్యాక్సిమం అనమాట ఎట్ మోస్ట్ అంటే. ఎట్లీస్ట్ అని ఇంకో వర్డ్ ఉంటుంది కదా, ఎట్లీస్ట్ 3 అంటే 3 + 1 4 అన్న 5 అన్న 6 అన్న, ఎట్లీస్ట్ అంటే ఇదండి మినిమం 3, ఎట్ మోస్ట్ అంటే మ్యాక్సిమం 3. ఓకేనా, క్లియర్ కదా. ఇందులో చూద్దాం, డి అని మధ్యలో 3 కంటే ఎక్కువ గ్యాప్ ఉండద్దు. ఇందులో ఉందా 1 2 3 4 5, 3 కంటే ఎక్కువ గ్యాప్ ఉందండి. సో ఈ పాసిబిలిటీ అనేది రాంగ్, మొత్తం కొట్టేసేయండి, పాసిబిలిటీ అనేది రాంగ్. దీంట్లో డి అండ్ ఈ మధ్యలో ఎంతమంది ఉన్నారు, డి అండ్ ఈ మధ్యలో ఓన్లీ 1% ఉన్నారు. ఎట్ మోస్ట్ ఎంతమంది ఉండాలి, 3 ఉండాలి. 1 ఉన్న నడుస్తుంది, 2 ఉన్న నడుస్తుంది, ఎవరు లేకపోయినా నడుస్తుంది కదా. సో దీని మధ్యలో ఎంతమంది ఉన్నారు, 1%. సో ఈ పాసిబిలిటీ అనేది రైట్ అయిపోయింది. సో మనకి 2 పాసిబిలిటీస్లోనే వచ్చేసింది. నేను ఇంకా 2 ఎందుకు తీసుకున్నా, ఫ్యూచర్లో ఏమైనా ఇప్పుడు క్వశ్చన్ చేసేటప్పుడు ఏమైనా అవసరం పడితే ఇంకొక గీత ఈడ పెట్టుకోకుండా ఆల్రెడీ రెడీ పెట్టుకున్నాం అనుకోండి, ఈజీ అయిపోతుంది కదా. సో అట్లా మినిమం టు మినిమం 4 తీసుకోండి పాసిబిలిటీస్, ఈజీగా మీకు 4లోనే వచ్చేస్తుంది. ఈ కేసులో మనకు 2లోనే వచ్చేసింది. కానీ ఈ డిఫికల్ట్ పార్ట్ ఎక్కడ, మీకు ఈ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వస్తుందండి. ఒక నిమిషం, మీకు ఈ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఎందుకు, ఇక్కడ కొంచెం ఒక ఇయర్ తేడా వచ్చినా ఈడ 6 పెట్టుకున్నా కూడా 46 పెట్టుకుంటే ఈడ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఈడ ఏమొస్తుంది, 3 ఇయర్స్ అంటే 43 వస్తుంది. ఇక్కడ ఇవన్నీ చేంజ్ అయిపోతాయి, ఇక్కడ అన్నీ చేంజ్ అయిపోతాయి. అప్పుడు మల్టిపుల్ ఆఫ్ 3 అనేది కనిపించదు మీకు, అప్పుడు మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చదవాల్సి వస్తుంది. సో ఈ క్యాల్కులేషన్ చేసేటప్పుడే, బేస్ ఇయర్ నుంచి ఇయర్ క్యాల్కులేషన్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఈ పాసిబిలిటీస్ కూడా పెట్టుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఈ వీడియో ఇక్కడికే ఏం చేద్దామండి. ఎవరన్నా ఈ కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ నంబర్ పైన కనిపిస్తున్న నంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. కోర్స్ డీటెయిల్ కావాలని మెసేజ్ చేయండి, నేను కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను. ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేయండి. అందరూ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉట్టి టైంపాస్ చేద్దామని చేయకండి. ఎవరికైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోర్స్ కావాలా, నాకు 30+ స్కోర్ చేయాలా, 32+ స్కోర్ చేయాలనుకునే వాళ్ళు ఈ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి వాట్సాప్కి. జస్ట్ 299 అండి, వేరే ఎక్కడ దొరికినా ఇంత రేట్కి మీకు ఇంత కంప్లీట్ 40 మార్క్స్ అనేది ప్రొవైడ్ చేయరు. ఓన్లీ తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది గనక మీరు ఇప్పుడు ఈ మెయిన్ ఎగ్జామ్లో, ఈ DCCB అనే ఎగ్జామ్లో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది రీజనింగ్ అండి. రీజనింగ్ ఎంత హైగా స్కోర్ చేస్తే మీకు ఛాన్సెస్ ఎంత ఎక్కువ ఉంటాయి. ప్లస్ దేంట్లో స్కోర్ చేయాలా, క్రెడిట్ కోఆపరేటివ్స్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. ఇది ఎంత 10 మార్క్స్, ఇది 30 మార్క్స్ కదా. దీంట్లో ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అంత హై ఉంటాయండి. ఎందుకు, ఇంగ్లీష్లో అందరు సేమ్ ఉంటారు, ప్లస్ క్వాంట్లో అందరు సేమ్ ఉంటారు. నేను క్వాంట్ కోసం కూడా ఈ రీజనింగ్ తర్వాత క్వాంట్ కోసం కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తం టైప్ వైజ్ అంతా ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి యూట్యూబ్లో. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నప్పుడు చూడండి. అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, అన్ని ఇంపార్టెంట్ టాపిక్సే చెప్తున్నాను నేను. ప్రతి ఒక్కటి స్ట్రాటజీతో చెప్తున్నా. మొత్తం ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏవేవి టైప్స్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్, ఏ టైప్స్ ఎట్లా అప్రోచ్ కావాలి, మొత్తం ఫ్రమ్ ద బేసిక్స్ అంతా నేను వర్కౌట్ చేసి మీకు చెప్తున్నా. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే దీంట్లో కూడా ఎన్రోల్ చేసుకోండి ఈ మన క్రెడిట్ కోఆపరేటివ్స్ కోర్స్లో. ఇది స్కోర్ చేస్తే కనుక, రీజనింగ్లో క్రెడిట్ కోఆపరేటివ్స్లో స్కోర్ చేస్తే కనుక పక్కాగా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఎందుకు, క్రెడిట్ కోఆపరేటివ్స్ గురించి ఎవరికి ఐడియా ఉండదండి. నేను ఆల్రెడీ ఇలా 2 times ఈ జాబ్ని క్రాక్ చేసినా కాబట్టి చెప్తున్నాను. మొత్తం ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తే, ఏం క్వశ్చన్స్ వస్తే అన్నీ డీటెయిల్డ్గా నేను వర్కౌట్ చేసి 760 MCQs అనేది పెట్టినా అండి. మ్యాక్సిమం అందులో నుంచే వస్తుంది. ఓకేనా, ఒకవేళ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఎన్రోల్ చేసుకోండి. ఇక్కడికి ఏం చేద్దామండి. థ్యాంక్ యూ.